నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉన్నారు. సో కేంద్ర మంత్రులు అయినటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిల దిష్టిబొమ్మ దగ్ధము, అదేవిధంగా వారికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ప్రధాన కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం. దయాకర్ గారు, ఎందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ల దిష్టిబొమ్మలు దగ్గడం ఎందుకు, ఈ నిరసన ఎందుకు? అంటే కేంద్రం నుంచి నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఇవాళ ఒక వివక్షత చూస్తారు కాబట్టి దాన్ని మేము నిరసన వ్యక్తం చేసినాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణలో తిరిగి అర్హత లేదు. ఇవో దద్దమ్మ మంత్రులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ మన ఎవరు మోడీ దగ్గర తాకట్టు పెట్టి మోకరిల్లినటువంటి వీళ్లకు తెలంగాణ తిరిగి అర్హత లేదు. అరే తెలంగాణకు పక్క రాష్ట్రంలో అమరావతికి ఇస్తారు, అస్సాంకి ఇస్తారు, బీహార్కి ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసుకురండి? తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ముమ్మాటికి నరేంద్ర మోడీ విషం కక్కుతా ఉన్నారు. ఆ విషం కక్కే ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. వీళ్ళకి తెలంగాణ తిరిగి అర్హత లేదు. తెలంగాణకు తీసుకురావాల్సిన నిధుల విషయంలో వీళ్ళకి బాధ్యత లేదా అంటా ఉన్నాను నేను. ఎందుకు వివక్షత? సంవత్సరాల తరబడి ఇవాళ పాలమూరు రంగారెడ్డికి ఎందుకు మీరు జాతీయ హోదా కల్పించరు? ఎందుకు బయారం ఉక్కుగాని మీకు ఎందుకు పట్టదు? ఇవాళ అనేక ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, ఎందుకు మరి తెలంగాణలో ఏర్పాటు చేయరు? ఇవాళ 2000 కేవలం బీజేపీ 8 మంది ఎంపీలే కాదు, కాంగ్రెస్ కూడా 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. సో మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన. దీనికి ఏం చెప్తారు? మీ పార్టీ నాయకులు ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు బాధ్యత లేదా? కేవలం ఎంపీలు ఉంటేనే మాట్లాడతారా? వీళ్ళు నిరసనకు దినవచ్చుగా పోయి ఢిల్లీలో కేసీఆర్ దీక్ష కూర్చోవచ్చుగా. తెలంగాణకు జరిగిన అన్యాయం పైన ఎందుకు మాట్లాడరండి? హరీష్ రావు ఎందుకు మాట్లాడరండి? వీళ్ళు మీరు చెప్పండి, ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ముమ్మాటికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఆడుతున్న నాటకం ఈ చదరంగం ఇది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రజాదరణను ఓర్చుకోలేకనే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ ఉంది. నేను అంటా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ఇవాళ తెలంగాణ అనేది దేశంలో ఒక భాగం కాదా? ఈ దేశ ప్రజల్లో తెలంగాణ కాదా? ఎందుకు మరి వివక్షత చూపిస్తూ ఉన్నారు? ఎందుకు మాట్లాడరు మీరు? ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు, నిరసన దిగారు, ఆందోళన దిగుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఒక తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముమ్మాటికి ఇది కుట్రనే అంటా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ప్రజలకు పోతారు? కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వీళ్ళకి తెలంగాణ తిరిగి అర్హత ఉందా? అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళని అడుగడుగున అడ్డుకుంటాం. తెలంగాణకు రావాల్సిన వాటాను ముమ్మాటికి రావాల్సిందే. అవసరమైతే ఢిల్లీ నరేంద్ర మోడీ పైన యుద్ధం చేస్తామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. రఘునందన్ రావు గారు కూడా కామెంట్ చేశారు, చూసిరా? రఘునందన్ రావు గారి కామెంటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోండి, జంతర్ మంతర్లో దీక్ష చేయండి అంటున్నారు, నిధులు ఎక్కడ ఇవ్వలేదో తేల్చుకొని అంటున్నారు. రఘునందన్ రావు కామెంట్స్కి ఏం చెప్తారు? రఘునందన్ రావు అనే ఎంపీ కూడా తెలంగాణ గురించి మాట్లాడకుండా మోడీకి మోడీ దగ్గర మోకరిల్లేటట్టే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఏంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఇవన్నీ నాటకాలు. నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ చదివి తెలంగాణకు రావాల్సిన వాటా గురించి రఘునందన్ రావు మాట్లాడాలి. అది మాట్లాడకుండా నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లి వీళ్ళందరూ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీపడి తెలంగాణ ప్రజలకు గొంతు నొక్కుతూ ఉన్నారు. కాబట్టి వీళ్లకు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇలా బీజేపీకి తెలంగాణలో చిప్పకూడి అవుతుంది. మీరు చూడండి, ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ఇక్కడ కూడా పాలించే అర్హత కూడా ఉండదు, కుప్పగూలిపోతుంది. మీరు చూడండి, తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి వస్తుంది. కుర్చీ కోసం జరిగిన బడ్జెట్ లాగానే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకు వాళ్ళని సమ్మతించడానికి ఇచ్చినటువంటి బడ్జెట్ లాగానే ఉంది తప్ప దేశ ప్రజల ఆకలి తీర్చడానికో దేశ ప్రజల అభివృద్ధి చేయడానికో కాదు. కేవలం నరేంద్ర మోడీ కుర్చీ కోసం జరిగిన బడ్జెట్ లాగానే ఉంది. కాబట్టి ఇది కుర్చీ బడ్జెట్ లాగానే భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఆదాని అంబానీలకు దోచిపెట్టే బడ్జెట్ లాగా ఉంది తప్ప ఇవాళ ఏందండి సెల్ ఫోన్లకు ఛార్జింగ్లకు అయ్యండి ప్రజల ఆకలి తీర్చేయి. ఇవాళ విద్య కావాలి, వైద్యం కావాలి, ఇవాళ ప్రభుత్వ పేద పిల్లలకు విశ్వవిద్యాలయాలు కావాలి, బడ్జెట్ కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి నిధులు కావాలి, నియామకాలు కావాలంటే ఇవాళ సెల్ ఫోన్లు అంటాడు, లేదా ఛార్జింగ్ అంటారు. ఏందండి దానికి? సెల్ ఫోన్ల గురించా ఇవాళ ప్రజలు కొట్లాడేది? కేంద్ర బడ్జెట్ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర బడ్జెట్ కూడా విద్యా, వైద్యానికి, వ్యవసాయానికి ఎంత కేటాయించింది? మీకేమైనా మంచిగా అనిపిస్తుందా, సమంజసం అనిపిస్తుందా? ఇవాళ గతం కంటే ఇవాళ 21 కోట్ల బడ్జెట్ను కేటాయించింది విద్య కోసం. ఇవాళ వ్యవసాయానికి 72,000 కోట్లు కేటాయించింది. విద్యను, వైద్యను, వ్యవసాయాన్ని 3 రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆల్రెడీ 1 లక్ష రుణమాఫీతోని రైతు జీవితాల్లో వెలుగులు నింపి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఒకవైపు స్కాలర్షిప్తో పాటు రియంబర్స్మెంట్తో పాటు ఇంకా ఉన్నటువంటి గతంలో ప్రైవేటు విద్యకు
అవకాశం ఇస్తే ఈరోజు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వ యూనివర్సిటీలకు 500 కోట్ల బడ్జెట్ ఇచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్ల బడ్జెట్ ఇచ్చింది, కాకతీయకు 100 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. కాబట్టి గతం కంటే భిన్నంగా ప్రజల ఆలోచన నుంచి, ప్రజల సమస్యల నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ని తీసుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా సంవత్సరాల తరబడి 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కొట్టుకుపోయినటువంటి తెలంగాణను దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాబట్టి ఈ బడ్జెట్తో పాటు తెలంగాణ వల్లకాడైపోయింది. విద్యా వైద్య రంగాల్లో కుంటబడిపోయిన తెలంగాణను మళ్ళీ పునర్నిర్మాణం వైపు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రధానంగా ఒకవైపు నిరుద్యోగ సమస్యలకు నిరుద్యోగులకు నియామకాలు ఇస్తూనే, ఒకవైపు రైతుకు రుణమాఫీ చేస్తూనే, ఒకవైపు విద్య వైద్యాన్ని తాగునీరు రంగాలలో ఇలా ప్రధానమైన పెద్దపీట వేసి ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రతిపక్షాలు కుట్రలాగానే మనం భావించాలి తప్ప ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలి, ప్రజలలో రైతులు నిరుద్యోగులు అన్ని వర్గాల్లో పెద్దపీట వేసి ప్రజా సంక్షేమం వైపు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ అసెంబ్లీ సెక్షన్లో ఉండదా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 4,000 ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి 4,000కు సంబంధించిన రూపాయలు కావచ్చు ఇచ్చిన హామీ, ఇవన్నీ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ప్రభుత్వం కూడా మొదటి నుంచి మీకు చెప్పింది జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాల భర్తీ అనేది ఒక పారదర్శకమైన ఉద్యోగాల కోసం పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. అన్ని రంగాల్లో అన్ని శాఖలలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇది నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం. నిరుద్యోగులు ముందు వరుసలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనకట్టలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల భర్తీ విషయాలు అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆల్రెడీ మనం 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇవాళ డిఎస్సి కూడా 11,000 పోస్టులు భర్తీ కాబోతూ ఉన్నాయి. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో కూడా పోస్టులు కూడా మనం ముందు కూడా జాబ్ క్యాలెండర్లో మనం పెరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో 32 ఏళ్ళుగా జరగని ఒక ప్రయత్నం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఏది ఏమైనాకున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆలోచనతోని మేధావుల ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటై ఈరోజు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నిధులు తీసుకురాని బీజేపీ పైన, ఇవాళ నిధులు ఇవ్వలేని బీజేపీ పైన బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు, ఎందుకు యుద్ధం చేయదు? ఇవాళ వీళ్ళు పదే వీళ్ళు చేసిన తప్పిదాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వీళ్ళు ఈ దొంగలే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మేడిగడ్డ కూలిపోతే కూడా దాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి అన్ని శాఖల్లో రైతు రుణమాఫీలో కావచ్చు, అన్ని రైతు బంధులో కావచ్చు, మేకల గొర్రెల పెంపకంలో అన్ని దాంట్లో వాళ్ళు అవినీతిమయం జరిగినాయి. ప్రతి శాఖలో అవినీతితోనే ఇలా ఏదైతే వాళ్ళ ప్రయోజనం చూసే పథకాలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు పారదర్శకమైన పథకాలు ముందుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది. చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు, మళ్ళీ ఇవాళ డుమ్మా కొట్టారు. సో కేసీఆర్ మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పటికే హరీష్ రావు అటు కేటీఆర్ మేము సరిపోతాం, మా అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదు, మీ కౌంటర్ లేనికైనటువంటి రీతిలో సభలో రెచ్చిపోతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన దగాకోరు విధానాలకు అసెంబ్లీలో నిలబడి మాట్లాడలేకనే ముఖం చూపించి మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకొని పారిపోయినటువంటి కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఆయన హయాంలో ప్రతి శాఖలో అవినీతి అయిపోయింది, ఆయన కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇవాళ రహదారులకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి మొనగాడు ఇవాళ కూలిపోయే ప్రాజెక్టు దగ్గర, సారవంతమైన లేని భూమి దగ్గర ఇవాళ మేడిగడ్డ కట్టి కూలిపోయి 1,00,000 కోట్ల ఉన్నటువంటి బడ్జెట్లు దిగమింగినటువంటి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అంటేనే ఒక అవినీతి, కేసీఆర్ అంటేనే ఒక దగాకోరు రాజకీయాలు, కేసీఆర్ అంటేనే అబద్ధాలు. కాబట్టి ముఖం లేక ఆయన అబద్ధాలు, ఆయన అవినీతి ఎక్కడ ముఖం ముందు చెప్తారని భయపడి పారిపోయినటువంటి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళకి నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏమైనా తప్పు చేసి రియలైజ్ అయ్యి వాళ్ళ శాఖలో జరుగుతున్న అవినీతికి వాళ్ళే ఉన్నటువంటి దగ్గరుండి వాళ్ళే విచారణ జరిపించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయం పైన కూడా నిజంగా తెలంగాణ పోరాట యోధుడు, దీక్ష చేసి సాధించినోడు, ఇలా తెలంగాణ కోసం తల నరుక్కున్నటువంటి యోధుడు. కాబట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ విషయంలో వివక్షత చూపించిండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పోయి ఢిల్లీలో పోయి ఆమరణ దీక్ష చేసి తెలంగాణకు నిధులు తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఢిల్లీలో
ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు అన్యాయాన్ని చేకూరుస్తుంది, మొండి చేయనిచ్చినటువంటి నినాదంతో బండి సంజయ్ కిషన్ రెడ్డిల మీద ఆయన పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.